శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులరాశి జాతకులకు రేపటి నుండి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వలన తులరాశి వారు రేపటి నుండి అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు. ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే అసలు ఈ తులారాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలతో పాటుగా వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు వీరి జీవితంలో కలుగుతాయో అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే రేపటి నుండి కూడా గ్రహాలలో బాగా అనుకూలవంతంగా ఉండడం వలన తులారాశి వారు చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తారు. మీ యొక్క జీవితం ఎలా అయితే మీరు ఉండాలని కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు అవమానాలకు ఎవరైతే గురి చేశారో, అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడడం, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో ఇప్పుడు వారి తప్పులను వారు తెలుసుకుంటారు. వారికంటే కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాలు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణలు కోరుకునే రోజు మీకు త్వరలోనే రాబోతూ ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీని కారణంగా మీలో పట్టుదల అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా అది రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి. దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు, మేము విజయం సాధించలేకపోతున్నాము. ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి వస్తుందని చెప్పి మీలో మీరు ఎంతో బాధపడుతుండేవారు. కానీ ఇక మీదట అంటే రేపటి నుండి మీకు ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు. ఇక రేపటి నుండి మీరు ప్రయత్నం చేసిన దానికి, మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు మీ కళ్ళతో చూస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఇక తులారాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. ఇది వరకు ఈ తులారాశి వారు డబ్బులను బాగానే సంపాదించేవారు. కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం వలన మీకు ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయేవి. ఇంట్లో అధికమైన ఖర్చుల వలన లేదా అనారోగ్య సమస్యల వలన లేదా వివిధ కారణాల వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా ఖర్చుల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉండేవి. దీని కారణంగా వచ్చిన డబ్బులు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచన చేస్తూ మీరు ఎంతో బాధపడేవారు. కానీ రేపటి నుండి కూడా మీకు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇక మీరు ఆర్థిక పరంగా డబ్బులను చాలా అంటే చాలా బాగా సంపాదించగలుగుతారు. మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారు గతంలో ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మీకు మంచి మంచి లాభాలు అనేవి పొందుకోబోతున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీరు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ అవ్వగలుగుతారు. ఇక బంధువుల్లో సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇది వరకు ఉండే మీ జీవితానికి ఇప్పుడు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీ యొక్క కళ్ళతో మీరే చూస్తారు, ఆశ్చర్యపోతారు. అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే కనుక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు. అయితే ఇదివరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ యొక్క తులారాశి వారు ఒక్కసారి కూడా వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితో కలిసి సంతోషంగా ఉండాలని వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ
వారు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునేవారు కాదు. అంటే కొంతమంది వీరిని బాధపెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పటి నుంచి కూడా వేరే మీ దగ్గరికి వచ్చి వారు మీతో మాట్లాడని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే మీతో కలిసి ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తారు. అంతలా మీ జీవితం అనేది రేపటి నుండి మారబోతూ ఉంది. అలాగే మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక తులారాశి వారికి మీ యొక్క కుటుంబం విషయంలో కానీ, మీ ఉద్యోగం విషయంలో కానీ, మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఎంతో కాలంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచన చేసి ఆర్థిక పరంగా డబ్బులు సరిపోక ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా తప్పకుండా కొనుగోలు చేసి అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే వాహనం కానీ స్థలం కానీ ఎవరైతే కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీ విషయంలో చూసుకుంటే కనుక మీరు ఎక్కువగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు బలంగా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పనులు చేసినా అందులో సక్సెస్ను సాధించడంతో పాటుగా ఎంతో మంచిగా మీరు లాభాలను పొందుకుంటారు. ఇక ఈ సమయంలో కూడా మీకు అదే జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక మీరు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలి అని అనుకున్నా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కానీ, లేదా ఎంతో కాలంగా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్నా కూడా ఈ సమయంలో అనుకున్నవన్నీ కూడా మొదలు పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏది స్టార్ట్ చేసినా అందులో తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు. అలాగే ఎంతోమంది సపోర్టు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చాలామంది మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మీరు విజయాన్ని సాధించే వరకు వారు మీ వెన్నంటే ఉంటారు. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిగత విషయం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ మీకు మిశ్రమ ఫలితాలు అనేవి అసలు కనిపించడం లేదు. ఇక తులారాశి వారికి ఇంతవరకు వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి ఈ సమయంలో వారికి మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైతే ఎంతో కాలంగా సంతానం కలగడం లేదని బాధపడే దంపతులకు సంతానం విషయంలో ఒక శుభవార్తలు వింటారు. ఇక మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీ కుటుంబ సభ్యులతో ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే బంధువులో కానీ స్నేహితులో కానీ ఏవైనా గొడవలు ఉంటే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయండి. ఇక మీకు గతంలో ఆగిపోయిన అన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. ఎలాంటి మిశ్రమ ఫలితాలు అస్సలు కనిపించడం లేదు. కాబట్టి తులారాశి వారు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక తులారాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ క్రమం తప్పకుండా చేసుకోండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.